నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ట్రావెల్లో హైదరాబాద్ నుంచి వయా కర్నూలు బెంగళూరు వెళ్తుండగా కర్నూలు జాతీయ రహదారిపై ఒక బైక్ని ఢీకొట్టే అదుపులో భాగంగా ప్రమాదానికి గురై అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అగ్నిలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైన పరిస్థితి. సో ఈ ఘోరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటన సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగిన పరిస్థితి. సో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో పూర్తి వివరాలు మా విజయవాడ ప్రతినిధి శ్రీధర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పి. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే చంద్ర గారు. చెప్పండి సార్, అసలు ఈరోజు జరిగిన ప్రమాదం ఏ రకంగా జరిగింది, అసలు మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నుంచి బెంగళూరు వయా కర్నూలు బయలుదేరినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందినటువంటి బస్సు కర్నూలు జిల్లా ఒలిందకొండ వరకు వచ్చేసరికి కొంత ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇది అర్ధరాత్రి 2 దాటిన తర్వాత 3 గంటల సమయం మధ్యలో నేషనల్ హైవే పై వెళ్తున్న క్రమంలో ఒక 2 వీలర్ ని ఢీకొట్టినట్టుగా ప్రాథమికంగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ 2 వీలర్ ని ఢీకొట్టిన తర్వాత 2 వీలర్ నుంచి వచ్చినటువంటి పెట్రోల్ బయటపడటం, అక్కడే ఫైర్ ఓపెన్ అవడంతో ఈ ఫైర్ ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉందో ఈ వాహనానికి సంబంధించి, ఈ బస్ కి సంబంధించి, ఇది చాలా హై స్పీడ్ ఉన్నటువంటి వెహికల్ ఇది. దీనికి సంబంధించి ఈ వెహికల్ కి ఎక్కడైతే ఫైర్ రాసుకుందో అక్కడ డ్రైవర్లు దీన్ని గమనించారు. అయితే ఈ వాహనం ఎప్పుడైతే ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంబంధించి ఎప్పుడైతే 2 వీలర్ ని ఢీకొట్టిందో, ఈ ఢీకొట్టిన సమయంలో వాళ్ళు కొంత ముందుగా అప్రమత్తంగా లేకపోవడం అనే సమాచారం కూడా తెలుస్తోంది. ఎందుకంటే కొంత దూరం ఈ 2 వీలర్ ని ఈడ్చుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫైర్ ఓపెన్ అవడం, ఇది ఆ బస్సుకు కూడా అంటుకోవడంతో డ్రైవర్లు గుర్తించి ప్రాథమికంగా కిందకి దిగి ఆ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ఈ డోర్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఈ బస్ కి సంబంధించి డోర్స్ అయితే ఓపెన్ అవ్వడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే డ్రైవర్లు ముందుగా అప్రమత్తమై పక్కకు బస్సు నిలిపేసి ఒకవేళ ప్రయాణికులందరినీ కూడా అప్రమత్తం చేసి కిందకి దిగిపోవాలని చెప్పుంటే మాత్రం ఇంత పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం సంభవించేది కాదని కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సులో సుమారుగా 42 మంది ప్యాసింజర్లు ఉన్నారు. మరొక 2 డ్రైవర్స్ కూడా ఉన్నారు. అయితే మరో 2 ఒక ప్రయాణికుడితో పాటు ఒక బస్ కి సంబంధించినటువంటి హెల్పర్ కూడా బస్ దిగిపోవడం వల్ల వాళ్ళిద్దరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 42లో దాదాపుగా 19 మంది సజీవ దహనం అయినట్టు చెప్తా ఉన్నారు. 11 మందిని అయితే పోలీసు అధికారులు ఎవరెవరి బాడీస్ ఇవి అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే మిగతా వారికి DNA టెస్ట్ చేసిన తర్వాత కానీ వాళ్ళ మృతదేహాలు ఎవరివి వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం కాదని కూడా చెప్తా ఉన్నారు నందు. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యానికి సంబంధించింది, అదేవిధంగా బస్సులకు సంబంధించి ఏంటంటే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, అంటే భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఆ భద్రతా ప్రమాణాలను కూడా పాటించలేదంటారా? ఖచ్చితంగా ఈ బస్సు ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ బస్ కి సంబంధించి ఆర్టీఏ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకుంటే దాదాపుగా 2 years నుంచి బస్ కి వాల్వో బస్, ఇది చాలా కాస్ట్లీ బస్, ఇది హై స్పీడ్ బస్ కూడా. దాదాపుగా ప్రతి గంటకు 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేసేటువంటి ఈ బస్సులకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రోడ్డుపై తిరిగేటువంటి ప్రతి కమర్షియల్ వెహికల్ తో పాటు ఇటు 2 వీలర్స్ కావచ్చు, లేదంటే మనం నిత్యం వాడేటువంటి 4 వీలర్ వాహనాలు కావచ్చు, ప్రతి దానికి కూడా ఆర్టీఏ అధికారులు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి, ఆ ఇన్సూరెన్స్ కట్టాలని కూడా చెప్తా ఉంటారు. అయితే ఈ బస్ కి సంబంధించి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తుంటే దాదాపుగా 2 years నుంచి రెన్యువల్ చేయలేదు, ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కట్టినటువంటి దాఖలాలు లేవని కూడా చెప్తా ఉన్నారు. అంటే 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ లేకుండా ఒక వాహనం రోడ్డుపై బహిరంగంగా తిరుగుతుంది, అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించేటటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం యొక్క తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే ప్రతి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్, అదేవిధంగా బ్రేక్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బ్రేక్ కూడా కొంత సమయం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో బ్రేక్ కనుక పూర్తి చేయకపోతే సదరు యజమానికి కూడా నోటీసులు, అదేవిధంగా అతని నుంచి అలర్ట్ మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది. కానీ ఈ బస్ కి సంబంధించి దాదాపుగా 6 నెలల క్రితమే ఈ బ్రేక్ అనేది అయిపోయింది. వాహనానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ టెస్ట్ కూడా చేయలేదనే ఒక సమాచారం కూడా తెలుస్తోంది. అయితే ఈ బస్సుకి బస్సు
నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ యజమానులు అనేది కూడా మనకు స్పష్టమవుతోంది. మరోవైపు ఇది తెలంగాణ నుంచి అటు బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రానికి వెళ్తుంది వయా ఆంధ్రప్రదేశ్. అయితే ఈ బస్ కి సంబంధించిన పూర్వపరాలు పరిశీలిస్తే ఇది పూర్తిగా ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి బస్సు. ఒడిశా రిజిస్ట్రేషన్ తో తిరుగుతా ఉంది. పెద్ద ఎత్తున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఈ వాహనాలు ఎక్కడైతే ఉంటాయో ఎక్కడ ట్యాక్సెస్ తగ్గుతాయో వీళ్ళకి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని వేరే రాష్ట్రాల్లో తిప్పడం జరుగుతూ ఉంటుంది. ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిషన్ తీసుకుని వీళ్ళు స్టేట్ క్యారియర్ గా తిప్పుతూ ఉంటారు. ఇది పెద్ద తప్పిదంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతినిత్యం రోడ్డు మీద తిరిగేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి అన్నిటికీ కూడా కాంట్రాక్ట్ క్యారియర్ గా అధికారులు ఆర్టీఎస్ గారు అనుమతులు ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు స్టేట్ క్యారియర్ గా ఈ బస్సులను తిప్పుతూ ఉంటారు. ఈ స్టేట్ క్యారియర్ గా తిప్పేటువంటి బస్సుల్ని ప్రతినిత్యం కనుక తనిఖీ చేస్తే దాదాపుగా ఇటువంటి ప్రమాదాలని నివారించవచ్చు. కానీ ఆర్టీఏ అధికారుల మీద అనేక ఆరోపణలు వస్తూ ఉంటే ప్రతినిత్యం కూడా ఇటువంటి తిరిగే బస్సుల్ని ఎక్కడా కూడా ఇటువంటి ఒక్క బస్సుకు కూడా అనుమతి ఉండదని చెప్తా ఉంటారు. ఎందుకంటే స్టేట్ క్యారియర్ గా అనుమతి తీసుకోవాలంటే ప్రతి సీటు మీద కూడా ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ జమ చేయాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ ఎగవేయడానికే వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని మరొక రాష్ట్రంలో అంటే ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించి బస్సుని మరొక రాష్ట్రంలో తిప్పుతూ ఉంటారు. దీనివల్ల ఇటు ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండిపడుతున్నా కానీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఎప్పుడు దీని మీద సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బస్ కి సంబంధించి ప్రమాదానికి సంబంధించి చూసుకుంటే కొంతమంది క్షతగాత్రులు అయితే అటు కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మరికొన్ని హాస్పిటల్స్ లో చికిత్స పొందుతా ఉన్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా చాలా స్పష్టంగా తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాద స్థలానికి అటు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఏసీబీ అదేవిధంగా కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి విక్రాంత్ పాటిల్ కూడా అక్కడ స్పాట్ కి చేరుకోవడం అక్కడ సహాయక చర్యలను కూడా పూర్తిగా పర్యవేక్షించిన పరిస్థితి చూసాం నందు. ఇప్పుడు ప్రభుత్వం మరి వీకావరి ట్రావెల్స్ మీద ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లోని కుక్కట్పల్లిలో సాయంత్రానికి బయలుదేరే బస్సులు ఉన్నాయి. సో మరి తెలంగాణ ప్రభుత్వము ఏపీ ప్రభుత్వము ఏ రకంగా వీటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఎస్ నందు, ఈ వ్యవహారంలో అంటే ఈ ప్రమాదానికి సంబంధించిన వ్యవహారంలో డ్రైవర్ల నిర్లక్ష్యం తప్పిదం ఉందని తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆ తర్వాత తప్పిదం ఉందని తెలిస్తే మాత్రం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటాం తప్పదు అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించారు. దీని మీద ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. దీంతో ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఎలా జరిగిందనే మొత్తం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ప్రక్రియ అయితే అటు ఆర్టీఏ అధికారులతో పాటు పూర్తిగా ఈ పోలీస్ యంత్రాంగం కూడా దృష్టి సారించిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మీద ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిగా సన్నద్ధమైంది. దీని మీద మొత్తం ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇటువంటి సమయాల్లో మాత్రం హడావుడి చేస్తూ ఉంటారు. అయితే దీని మీద నిత్యం ఒక ప్రక్రియ కొనసాగాలి. ఏదైతే స్టేట్ క్యారియర్ అనుమతి తీసుకోకుండా కాంట్రాక్ట్ క్యారియర్ మీద తిప్పుతున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలనే పబ్లిక్ డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. మరి దీని మీద ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనకి నేపథ్యంలో ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాలి. అయితే మరోవైపు చూసుకుంటే ప్రతిరోజు కూడా హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు మరొక ప్రాంతానికి ప్రతినిత్యం వేలాదిగా ఈ బస్సులు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక హైదరాబాద్ నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర నగరాలు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి లాంటి పట్టణాలకు ప్రతినిత్యం బస్సులు వేల సంఖ్యలో బయలుదేరుతూ ఉంటాయి. వందల సంఖ్యలో బస్సులు చాలా మంది బస్సులు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళాలి అనే ఆతృతలో ఏదో బస్సులో ప్రయాణించాలని చూస్తూ ఉంటారు. కానీ ఆ సదరు బస్సులు నిర్దిష్టంగా ఈ నిబంధనలు పాటిస్తున్నాయనా లేదా అనేది ఎవరు కూడా ప్రయాణికులు పట్టించుకునే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వాలు మాత్రం దీని మీద స్పష్టంగా ఇప్పటికైనా సరే ప్రమాదాలు గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినాయి. అగ్ని ప్రమాదాలు కావచ్చు, లేదంటే బస్సు ఫిట్నెస్ లేక బోల్తా పడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇక నుంచి ఏదో కాలయాపనగానో లేకపోతే ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం కాకుండానో అలా కాకుండా పూర్తిగా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా కోరుతా ఉన్న పరిస్థితి ఉంది నందు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మృతుల కుటుంబాలకి ఎటువంటి ఎక్స్‌గ్రేషియా చెల్లించే అవకాశం ఉందా?
ఉందా? కాకపోతే ఏంటంటే అక్కడ మృతుల అంటే డెడ్ బాడీస్ గుర్తించడంలో కొంచెం అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం వస్తున్న పరిస్థితి. మీరు ఇందాక అన్నట్టు DNA టెస్టులు నిర్వహించిన తర్వాత డెడ్ బాడీని గుర్తించి వాళ్ళ బంధువులకు ఇస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సహాయం చేపట్టిందా? నందు, అయితే ఈ బస్సు ప్రమాదం చూసుకుంటే మనం చాలా ఘోరమైన ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ బస్సు మెటీరియల్ సంబంధించి అంటే కన్స్ట్రక్షన్ లో బస్సు నిర్మాణంలో ఉపయోగించినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి DIG కోయ ప్రవీణ్ ఒకటే చెప్తా ఉన్నారు ముందు నుంచి, బస్సు లోపల వినియోగించినటువంటి మెటీరియల్ కంబషన్ అంటే అగ్నికి మరింత ఆజ్యం పోసేటట్టుగా ఉన్నటువంటి మెటీరియల్ వినియోగించారు. దీంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని కూడా ఆయన చెప్తా ఉన్నారు. దీంతో చూసుకుంటే పూర్తిగా ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద నష్టపరిహారం తీసుకుని ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఖచ్చితంగా గతంలో జరిగిన ఘటనలను చూసుకుంటే ఖచ్చితంగా ఇటువంటి ఘటనలో నష్టపరిహారం అయితే ప్రభుత్వాలు చెల్లించిన పరిస్థితులు దాఖలాలు కనిపించింది. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడా కూడా సహాయక చర్యల్లో లోపం లేకుండా మెరుగైన ట్రీట్మెంట్ అంటే గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించే అవకాశం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే 19 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు. వీరిలో 11 మంది బాడీలను ఇప్పటికే గుర్తించారు. కానీ మిగతా వారి బాడీలు ఎవరివి అనేది కూడా గుర్తించే ప్రక్రియకు కానీ దీనికి సంబంధించి DNA పరీక్ష చేయాలనేది ఒక ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తిగా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ నష్టపరిహారం మీద ప్రభుత్వ వర్గాల నుంచి స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో యాజమాన్యం నుంచి కొంత ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి బస్సు యాక్సిడెంట్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ తో పాటు యాజమాన్యం నుంచి కొంత డబ్బు వసూలు చేసి లేదంటే యాజమాన్యానికి ఇంత పెనాల్టీ వేసి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం కూడా వీటితో పాటు ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సహాయం చేసి ఆర్థిక నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 కోణాలను కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దీని మీద నిర్దిష్టమైన ప్రకటన ఇచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.